సుడాన్లో జాతీయ విద్వేషం బుసలు కొడుతోంది. తాజాగా సుడాన్లోని ఉత్తర డార్ఫూర్ ప్రావిన్స్లో వేలాది కొద్ది శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్న వైనం ప్రపంచాన్ని విస్తుగొల్పుతోంది. ఎల్ ఫషేర్ నగరాన్ని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ మిలీషియా దళాలు ఆక్రమించిన తర్వాత జరిగినటువంటి ఊచకోత అత్యంత భయానకరంగా కనిపిస్తోంది. నేలపై పారిన ఉన్న రక్తం ప్రవాహాలు, శవాలు కుప్పలు అంతరిక్షం నుండి తీసినటువంటి ఉపగ్రహ చిత్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుడాన్లో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం కారణంగా 1.5 లక్షల మందికి పైగా మరణించారు. అలాగే 1,20,00,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సంక్షోభంలో ఒకటిగా ఐక్యరాజ్య సమితి పేర్కొంటోంది. ఇక సుడాన్లో ఇంత భారీ ఎత్తున మానవ హననం జరుగుతున్నా ప్రపంచం పట్టించుకోవడం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందినటువంటి హ్యూమనిటేరియా రీసెర్చ్ ల్యాబ్ నివేదిక ప్రకారం అక్టోబర్ 27న ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తీసినటువంటి ఉపగ్రహ చిత్రాల్లో ఎల్ ఫషేర్ నగరం దారాజా ఔలా ప్రాంతంలో ఈ దారుణమైనటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నగరంలోని చివరి మిలిటరీ స్థావరాన్ని ఆర్ఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్న తర్వాత పౌరుల సామూహిక హత్యలు జరిగాయంటున్నారు. దళాలు నగరంలో చొరబడినప్పుడు ప్రజలు నగరం విడిచి పారిపోతుంటే వారిని కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎస్ఎఫ్ దళాలు 2000 దశకంలో డార్పూర్లో ఉంటున్నటువంటి అరాబేతర జాతి సంహారాన్ని మొదలుపెట్టారు. మసాబిలిటీ జాతికి చెందినటువంటి పౌరులను లక్ష్యంగా చేసుకుని ఊచకోత కోస్తున్నారు. హత్యలు, అత్యాచారాలతో అకృత్యాలు ఆకాశాన్నంటుతున్నాయి.